ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులకు ఉన్న బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభించింది. పండుగ పూట ఉద్యోగుల ఖాతాల్లో సరెండర్ లీవ్, జీపీఎఫ్ అలాగే ఎఫ్టీఏ బిల్లులు జమ కావడం ప్రారంభమైంది. సుమారు 2,000 కోట్ల రూపాయలు 14వ తేదీ సాయంత్రం లోపు ఉద్యోగుల అకౌంట్లలో జమ అవుతాయని అధికార యంత్రాంగం పేర్కొంది. ఏపీలో వైసీపీ హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇవ్వడంతో పాటు బకాయిలను కూడా చెల్లించలేదు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ చెల్లించారు. చివరకు ఉద్యోగాలు దాచుకున్న సొమ్ము నుంచి రుణం ఇవ్వాలని కోరినా జగన్ ప్రభుత్వం నయా పైసా కూడా మంజూరు చేయలేదు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును కూడా ఇతర అవసరాలకు మళ్లించుకుంది. రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, జీపీఆర్ ఇతర బకాయిలను కూడా పెండింగ్ పెట్టి చివరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగుల జీతాలు 1వ తేదీన కాకుండా 5వ తేదీ నుంచి ఇవ్వటం, టీచర్లకు 15వ తేదీ వరకు వేతనాలు ఇవ్వకపోవడం వంటి దారుణాలు ఎన్నో జరిగాయి. దీంతో ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో వారిపై కేసులు కూడా బనాయించారు. ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయాలని కోరితే 2019 ఎన్నికలకు ముందు రద్దు చేస్తానని చెప్పిన జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారు. 2024 ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ నేతృత్వంలో బృంద సభ్యులు ఇటీవల ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. 2 రోజుల క్రితం సుమారు 6,700 కోట్ల రూపాయల బిల్లులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం నుంచి పోలీసులకు సరెండర్ లీవ్ బిల్లులు, ఉద్యోగులకు జీపీఎఫ్ క్రెడిట్, మెడికల్ రియంబర్స్మెంట్, ఎఫ్టీఏ బిల్లులు బ్యాంక్ అకౌంట్లలో జమ కావడం మొదలైంది. మరోవైపు సర్వీస్ పోస్ట్ స్టేషనరీ బిల్లులు కూడా విడుదల చేస్తున్నారని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఏబీఎన్తో చెప్పారు. ఈ మొత్తం బకాయిల విషయం, అలాగే డిఏ రిలీజ్ విషయం, పీఆర్సీ కమిటీ విషయం, 60 నుంచి 62 సంవత్సరాలు ఎవరికైతే గురుకులాల పబ్లిక్ సెక్టర్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాం, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ గారిని కలిసాం. వీళ్ళందరికీ సంక్రాంతి పండుగ వస్తుంది. దాదాపు సంవత్సరం పైనుంచి ఉద్యోగులకి జీపీఎఫ్లు కానీ, ఏపీ జిల్లాలు కానీ ఎన్ని లేవు, లోన్లు పెట్టుకుని ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ సోదరులు అయితే ఎంతో ఇబ్బంది పడుతూ మేము ఎక్కడికి వెళ్ళినా అడిగే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది, మిగతా అన్ని వర్గాలకు కూడా చేస్తుంది, కానీ ఉద్యోగ వర్గాల గురించి 1వ తారీఖు జీతం ఇవ్వడం తప్పితే ఒక్కరోజు ఒక అడుగు కూడా ఇంకా పడలేదు, మా వెంక చోట్లేదు అన్న భావన ఉద్యోగుల్లో ఉన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి సమర్థవంతంగా తీసుకెళ్ళాం. ఆ సందర్భంగా నిన్ననే మరి 1,300 కోట్ల రూపాయలు మా సరెండర్ లీవ్, పోలీసుల సరెండర్ లీవ్కి, ఉద్యోగుల జీపీఎఫ్లకి, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుకి, సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకి 1,300 నుంచి 1,500 కోట్ల రూపాయలని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పయ్యావులకి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, ఆర్థిక శాఖ అధికారులందరికీ కూడా మా ఏపీ ఎన్జీఓస్ పక్షాన, జేఏసీ పక్షాన, రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరి పక్షాన కూడా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం ప్రారంభించింది. గత వైసీపీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు 25,500 కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టింది. ఇంత మొత్తం బిల్లులు పెండింగ్ ఉంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం ఏంటని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సాగర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఉద్యోగులను వేధించడమే కాకుండా తమపై కేసులు పెట్టి బకాయిలు చెల్లించినప్పటికీ నోరు మెదపని నేతలు ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు కొంతమేర సర్దుబాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయడంతో పాటు పీఆర్సీని నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని సాగర్ విజ్ఞప్తి చేశారు.